అన్నా అన్నా ఎటు పోతాను ఎట్లా పోతాను రా కరీంనగర్ ఏమన్నా పనా మొన్న కిస్తీ కట్టాలి 5,000 అవసరం 5,000 ఏమో మధ్యలో నన్ను అడుగుతారా 5,000 నాయనే ఏం లేవు ఏమీ అడిగి కాదన్న నేను ఒక్కడ అడిగినా కానీ కాలేదు కొన్ని అయినాయి ఒక్కరు ఎవగా మరి ఎట్లా నేను చేద్దాం సరే 4,000 రూపాయలు ఇప్పుడు నేను కడతాను ఇక్కడ నేను మళ్ళీ చిన్న పని పోతాను కరీంనగర్ ఇప్పుడు పోయి మళ్ళీ నేను ఎంత కట్టాను నన్ను సాయంత్రం 3-4 అవుతుంది సాయంత్రం కలుగు 5-5:30 కలుగు అవి చిన్న పని ఉన్నది అది చూసుకుంటే సరే ఓకేనా ఓకే అన్నా అన్నా కొంచెం సెంటు కొట్టి రాదన్న కొట్టుకుని సెంట్ కొంచెం కొట్టరా సెంట్లో పని లేకపోయినా వస్తానా రెడీ అయినా బయటకు వెళ్తాను ఇప్పుడే రెడీ ఉన్నావు రెడీ ఉన్నావా ఓకే వస్తున్నా అన్నా కొంచెం లైన్లో ఉండు అన్నా నేను మళ్ళీ మాట్లాడుతూ కొంచెం లైన్లో ఉండు అన్నా చెప్పురా సాయంత్రం 4:30 4:30 సాయంత్రం ఇస్తాను చెప్పినా చూద్దామని చెప్పినా సరే నువ్వు వాళ్ళకి కిస్తే 5,000 ఇట్లా అయిపోయారు మరి నువ్వు నన్నే అడుగుతాను అప్పు భలే ఉన్నవరా బాయ్ నువ్వు సరే మరి సాయంత్రం చూద్దాం కానీ నువ్వు ఎవరు అని అనుకో ఓకే అన్న వచ్చింది కదా అన్న ఎప్పుడు వచ్చిన అన్న నువ్వు ఇంతకుముందు వచ్చిండ్రా ఇంతకుముందు వచ్చిన నేను అడిగింది ఏమైందన్న అదే డబ్బులు కొట్టిండు ఫ్రెండ్ కొట్టిండు కానీ ఫోన్ పే చేసిండు మరి ఎట్లా ఫోన్ పే చేసిన ఫోన్ పే చేసిండు కానీ నువ్వు మరి నాకు తొందర ఇవ్వాలి మరి మాట మీకు అడిగినా మరి బరాబర్ ఇస్తాను బరాబర్ కదా మరి నన్ను నమ్మడు మళ్ళా మనకు మళ్ళీ పక్క 10 రోజులు ఇస్తావుగా పక్క 10 రోజులు ఇస్తాను ఒకటి ఎండిపోయిన పిడికలని ఏర్కొచ్చాను అమ్మకొచ్చాను ఇస్తాను సరే మాట పోతుంది మాట రానే అన్న పక్క కదా పక్క 10 రోజులు ఇస్తావు పక్క ఇచ్చేస్తా సరే మరి దుకాణం పోయి తీసుకోవాలి స్కానర్ కొట్టి నేను కిచ్చుకోలేట పోతుంది చిన్న పనుండే స్కానర్ కాడికి వచ్చిన డబ్బులు కావాలన్నా 5,000 ఉండే ఓ గానికే పోయి అప్పర కొడుక నువ్వు గానికే ఇచ్చినావా 5,000 మళ్ళీ ఇస్తానా మరి బాగానే మాట్లాడతాను నీకు పైసలు ఇచ్చినట్టు మరి అన్న అది అపోయేది అని ఫైనాన్స్ బండి ఫైనాన్స్ కట్టేది ఉన్నది కడుక్కుండా బండి ఎదురమ్మా నీ బండి ఉన్నది రావట్లేదా మరి బండి కొనే కిస్తీకి నానా చేసి అప్పులు అడుక్కొని కిస్తీ కట్టుకుందామని నేను చూస్తాను ఆ కిస్తీ కట్టకపోతే బండి అటే పోతుంది మీకోసం నేను చూస్తాను దుకాణం పోయి స్కానర్ ఉండే 5,000 కొట్టించుకొని వస్తాను ఇలా పని ఉండే మరి బండి కూడా దావత్ ఇవ్వాలి నీకు నాకు ఇస్తారా కదా దావత్ నువ్వు బాగా ఉన్నావు అట్లుంటా ఇయ్యాడు నాకే ఇస్తాడు దావత్ ఇవ్వకపోతే ఇష్టం ఉంటుంది మరి నా పని అయితే అయిపోయింది రా మధ్యలో మాటందుకు 5,000 అడిగిండు 10 రోజులు ఇస్తానని ఇచ్చేసిన దావత్ ఇవ్వకపోతే ఇష్టం ఉంటుంది ఉంటా మరి ఏం చేస్తుందా బాబు ఇక పట్టు అటు దావత్ మరి ఇప్పుడు దావత్ నడిచాలంటే చేయాలి మరి నాటుకోడి పులుసు మరి నాటుకోడి పులుసు కావాలి మనకు నేను ఉన్నాగారా అది కిస్తీ మొత్తం తీరినట్టుగా వాళ్ళ నువ్వు శనందుకు ఇచ్చినావు నువ్వు అసలు మరి నాకే 10 రోజులలో ఇస్తాడు ఇక ఎట్టిస్తావు అంటే పిడికలు ఎడతా అన్నాడు మరి ఒర్రెడికి పిడికలు అమ్మిస్తా అన్నాడు పిడికల
పిడికాయ ఎన్న పిడికాయ అమ్మిస్తారట మరి నీకేం అమ్మిస్తారన్నా నాకేం అమ్మిస్తాడన్నా ఏమో చూద్దాం 10 నిమిషాలు ఏమో కదా 10 నిమిషాలు ఏమో అమ్ముకుంటా పోతే మన ఊరికి పోతే పోతే ఎటు పోతాడు రాడా నిన్నే ఉండే ఏమో ఏమవుతుందేమో అదే అట్లా ఇట్లా జరుగుతుంది సరే ఏందు నేను మనిషివేనారా చెప్పురా ఇది ఏమని ఇచ్చినావు ఏంటిది అంటే నా ఇద్దరు మొత్తం ఏంది ఏం మనిషి ఉన్నారా నువ్వు డ్యామ్ మీద మార్కెట్ ఎవరికి వచ్చింది అది నేను నిజం పట్టుకపోయినాడు నా ఇద్దరు మొత్తం ఏంది మరి నేను ఇచ్చిన సప్లై పట్టుకపోతుంది అరే నమ్మకం ఉండాలిరా బాబు నువ్వు ఇట్లా చేస్తే ఇచ్చిన సప్లై పట్టుకపోతుంది తెలియదా మరి అట్లా రియదా తెలుసుకోవద్దా ఈ కాలంలో ఎట్లున్నది పొజిషన్ నీ మాటలు అన్నీ కూడా చిరా అచ్చేగా అన్నది అదే మెడల్ నిజం అనుకున్నారా నిజం బంగారం అనుకుంటే 150 రూపాయలు పెడితే మార్కెట్లో దొరుకుతుంది అంతేనా మరి రావద్దు అంటే రేపు సండే రేపు ఇస్తారు అది నాటుకోడి అయితే మర్చిపోతారు నాటుకోడి తెల్లగాళ్ళు అదే చెప్తా సంపదిగా డమ్మి సైన్ ఇచ్చి నాకు నన్ను మోసం చేస్తారు దుకాణం కాడ ఇజ్జా మొత్తమే నేను సంగతి నేను చూసుకుంటా మంచిగా చూసుకుంటా